2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ శివసాయినగర్ కాలనీలో 54 లక్షల రూపాయలతో హెచ్ఎండిఏ నిధులతో అర్బన్ ఫారెస్టరీ ద్వారా అభివృద్ధి చేసిన పార్కును కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ జిల్లేల అరుణ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. మళ్లీ ఇవాళ శిలాఫలకాన్ని వేరుపాటు చేసి ఎమ్మెల్యే సబితా ఎందారెడ్డి, కొండ విశ్వేశ్వరరెడ్డి మరోసారి ప్రారంభించారు. 2 రోజుల క్రితం శిలాఫలకాన్ని ఏర్పాటు చేయకుండా డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి అడ్డుకున్నారని బీజేపీ నేత ప్రభాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రారంభించిన పార్కును మరోసారి ప్రారంభించడంతో అక్కడున్న ప్రజలు అవాక్కయ్యారు. డి గారు అన్నారు, డిప్యూటీ మేయర్ గారు డేట్ మార్చారు అని చెప్పన్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే డిప్యూటీ మేయర్ ఎందుకు మార్చింది, డేట్ మేడం గారు ఇచ్చిన డేట్ని ఎందుకు మార్చింది. మమ్మల్ని తక్కువ చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దానికి కొంతమంది డిప్యూటీ మేయర్ సహకరిస్తున్నారని చెప్పి మాకు అర్థమైంది. వాళ్ళని ఎందుకు చేస్తుందో వాళ్ళ అంశంలో కొంత సహకరిస్తున్నారు తెలిసింది. మరి కాలనీ వాతావరణం పాడు చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వాటలు వినకుండా కాలనీ వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను కోరుకోవాలి. పూర్తిగా అర్థమైంది. డిప్యూటీ మేయర్ గారే మమ్మల్ని ఈ మిన్సల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. 18వ తారీఖు రోజు సాయంత్రం పెట్టుకుంటానన్నారు. ఆ ప్రకారంగానే ఈరోజు పెట్టడం జరిగింది. మేడం గారు మాకు చెప్పిన ప్రకారంగా మేము ఈ కార్యక్రమం చేశాం. మధ్యలో కొంతమంది డేటు ఎవరో మార్చిందంటే తెలిసింది. ఎందుకు మార్చారో మాకు తెలియదు. డిప్యూటీ మేయర్ గారు డేట్ మార్చారని తెలిసింది. మరి వారు ఎందుకు మార్చారు, మాకు మార్చినప్పుడు మాకు చెప్పాలి. స్థానిక కార్పొరేటర్ కాబట్టి చెప్పాలి. కమిషనర్ చెప్పాం. కమిషనర్ కూడా అడిగాను నేను. కమిషనర్ గారు మరి డేట్ ఇచ్చారు మాకు మేడం గారు. మరి మీకు కూడా చెప్పాము. కమిషనర్ గారు కూడా చెప్పాను. మేడం గారి దగ్గరికి వెళ్ళాము. డేట్ కూడా ఇచ్చారు. 18వ తారీఖు రోజు సాయంత్రం ఇనాగ్రేషన్ పెట్టుకోమని అన్నారు. ఆ ప్రకారంగానే మేము కార్యక్రమం పెట్టి అందరికీ వాట్సాప్లో కాలనీ వాళ్ళందరికీ చెప్పాము. మరి మీరు సడన్గా డేట్ మార్చి నాకు కూడా తెలియదు అని చెప్పి కమిషనర్ గారు అన్నారు. మరి మీకు తెలియకుండా మాకు తెలియకుండా వేరే వ్యక్తికి ఎట్లా తెలిసింది? వాట్సాప్లో వైరల్ ఏం చేస్తారు? ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? మరి మేము చేపించాం, మేము అభివృద్ధి చేసినామని చెప్పి మేము ఇంత కష్టపడి ఇన్ని ఏళ్ళను కష్టపడుతుంటే మా కష్టానుగుణంగా గుర్తింపు లేకుండా చేసిన కొంత వ్యక్తులు కావాలని ఈ రకంగా డేట్ మార్చి మేడం గారు రాకుండా చేసారు. దానికి మాకు చాలా